40 minutes జరిగినా నో ఇష్యూ. ఈరోజు స్టార్టింగ్ క్లాస్ కాబట్టి పెద్దగా వర్రీ కావద్దు. మనకేం తెలుసా అంటే వీ నో వాట్ ఈజ్ అవర్ గోల్ మీన్స్ అవర్ గోల్ ఈజ్ టు ప్రూవ్ దట్ యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు v ప్లస్ యూ డివైడెడ్ బై 2. ఇది మనం ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో వాట్ వీ నో దట్ ఏం మనకు తెలుసాయి అంటే v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ, వేర్ v ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రాసుకుందాం u ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ వెలాసిటీ. రాసుకోండి ప్రతి ఒక్కరు, ఇనిషియల్ వెలాసిటీ. సో వేర్ v ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ వెలాసిటీ. ఫైనల్ వెలాసిటీ అంటే తుది వేగము, u అంటే తొలి వేగము, a ఈజ్ ఈక్వల్ టు యాక్సలరేషన్. యాక్సలరేషన్ అంటే త్వరణము, t ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ. s ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ అంటే దూరము. ఇది మనకున్నటువంటి ఫార్ములాస్. సో ఫస్ట్ ఈక్వేషన్ v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్. ఏమయ్యా డెఫినేషన్ ఏడయ్యా, మన ప్రూఫ్కి వెళ్తున్నాం. ఇది యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ వెలాసిటీ ప్లస్ ఇనిషియల్ వెలాసిటీ డివైడెడ్ బై 2. డెఫినేషన్ ఏడుంది, ఇది మనం లాస్ట్ క్లాస్లో నిలబెట్టినటువంటి ఫార్ములా, దాని దగ్గరికి వెళ్తున్నాం అంతే. Now let me go to the okay ఏడు తప్పు రాసినా. ఓకే టైం లేనాయన. Now the another one is the s is equal to ut plus half at square. మన దగ్గర ఈ మెథడ్ 1లోకి వెళ్తున్నాను దాన్ని ప్రూవ్ చేయడానికి. మెథడ్ 1లో ఏం తీసుకుంటున్నాను అంటే ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ మాత్రమే పెట్టుకొచ్చుకుంటున్నాను. ఫస్ట్ ఈక్వేషన్ ఏం చెప్తుంది అంటే v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ, ఫ్రమ్ దిస్ వన్ v మైనస్ యూ ఈజ్ ఈక్వల్ టు ఏటీ అనేది ఒకటి ఈక్వేషన్ తయారైంది. సెకండ్ ఈక్వేషన్ తెచ్చుకుంటున్నాను. సెకండ్ ఈక్వేషన్ ఏమి వస్తుంది అంటే v స్క్వేర్ మైనస్ v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. ఇది మనకి ఈక్వేషన్ ఉంది. సో ఇందులో నేనేం చేస్తున్నానయ్యా అంటే v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ను v మైనస్ యూ అండ్ v ప్లస్ యూగా రాసేసి దట్ ఈజ్ ఈక్వల్ టు 2as రాశాను. ఏ ఫార్ములా వాడాను, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a మైనస్ b ఇంటూ a ప్లస్ b అనే ఒక ఫార్ములా ఉంది కాబట్టి ఆ ఫార్ములాని తీసుకొచ్చాను. సో ఇక్కడ ఉంది ఆ ఫార్ములా. సో నెక్స్ట్ ఇక్కడ గమనిస్తే v మైనస్ యూ ఈజ్ ఈక్వల్ టు ఏటీ అనే ఫార్ములా ఉంది, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాసుకుంటున్నాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏటీ v ప్లస్ యూ ఈజ్ ఈక్వల్ టు 2as ఇలా ఉంది మనకు. సో మళ్ళీ ఇటు సైడ్ చూడండి, లెఫ్ట్ సైడ్ ఏ ఉంది, రైట్ సైడ్ ఏ ఉంది. ఏని క్యాన్సిల్ చేయొచ్చు, ఏ క్యాన్సిల్. దెన్ ఈ 2ని యువతలకి ధర్మేస్తున్నాను, ఈ టీని అవతలకి పంపిస్తున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ టు v ప్లస్ యూ ఈజ్ ఈక్వల్ టు v ప్లస్ యూ డివైడెడ్ బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు s బై t. s అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టైం t. అంటే ఈ ఎక్స్పెరిమెంట్ జరిగేటప్పుడు జరిగిన టోటల్ డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టోటల్ టైం వచ్చేసింది. టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం ఈజ్ నథింగ్ బట్ యావరేజ్ వెలాసిటీ ఇది అంటే v యావరేజ్ వచ్చేసింది. దట్ ఈజ్ ఈక్వల్ టు v యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు v ప్లస్ యూ డివైడెడ్ బై 2. అంటే ఏంటి, యూను మొదట రాసుకొని v తర్వాత రాసుకుంటున్నాను. దెన్ u ప్లస్ v బికాజ్ ఆఫ్ దే ఆర్ ఇన్ అడిషన్లో ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఏం రాయొచ్చు ఈ ఫార్ములా నేను, ఇనిషియల్ వెలాసిటీ u అంటే ఇనిషియల్ వెలాసిటీ అంటే తొలి వేగము, v అంటే ఫైనల్ వెలాసిటీ డివైడెడ్ బై 2 అనేది ఫార్ములా. యావరేజ్ వెలాసిటీకి ఒక ఫార్ములా. ఇది మెథడ్ 1లో ప్రూఫ్ అనమాట. లెట్ మీ గో టు ద మెథడ్ 2లోకి వెళ్తున్నాను. సో మెథడ్ 2లో ఏ ఫార్ములా తీసుకుంటున్నానయ్యా అంటే మెథడ్ 2లోకి వెళ్తున్నాను. ఏ ఫార్ములా తీసుకుంటున్నానయ్యా అంటే s ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ ఇదొకటి, v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2as ఇదొక ఫార్ములా, v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ ఈ ఫార్ములాస్ మనకున్నాయి. ఇందులో ఏ ఫార్ములా తీసుకుంటున్నానయ్యా అంటే మెథడ్ 2లోకి వెళ్తున్నాను. ఒకసారి చూడండి ఏ ఫార్ములా తీసుకుంటున్నానయ్యా అంటే s ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ ఫార్ములాని నేను తీసుకుంటున్నాను. సో లెట్ మీ టేక్ ఇన్ ద గ్రాఫికల్ మెథడ్. దీన్ని నేను గ్రాఫికల్ మెథడ్ ద్వారా ప్రూవ్ చేస్తున్నాను. గ్రాఫికల్ మెథడ్ ద్వారా ప్రూవ్ చేస్తున్నాను. ఎలా ప్రూవ్ చేస్తున్నానయ్యా అంటే సో లెట్ మీ టేక్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది బాడీ అండ్ ద వెలాసిటీ ఆఫ్ ది బాడీ అండ్ టైమ్ ఆఫ్ ది బాడీ. టైము వెలాసిటీకి మధ్య గ్రాఫ్ గీస్తున్నాను, v, t మధ్య గ్రాఫ్ గీస్తున్నాను. So let me take the v, g means at initial time t is equal to 0, that is the body having some initial velocity. కొద్దిగా వెలాసిటీ ఉంది, తొలి వేగం ఉంది, దాని వేగం వచ్చేసి u అనుకుంటున్నాను.
So after that, what is the body is going means a certain velocity the body is going according to v is equal to u plus at, the body is moving in straight line లో ఇలా వెళ్ళిపోతుంది because of this equation. So third equation బట్టి v is equal to u plus y is equal to mx plus c ప్రకారము it is a straight line which is passing certain distance from the origin నుంచి ఇది c అవుతుంది, ఇది u అంటున్నాను because of u here. So this c is equal to u, this mx plus c is equal to, here x is equal to t and m is equal to a అనేటువంటి దాంట్లో ఇలా వెళ్తుంది స్ట్రైట్ లైన్ అని. సో లెట్ మీ టేక్ v ఇంటూ టీ, వీని టీని మల్టిప్లై చేస్తే డిస్ప్లేస్మెంట్ వస్తుంది. మీకు కావాలంటే చెక్ చేయండి, v ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ ఓన్లీ. వెలాసిటీ ఇంటూ టైం మల్టిప్లై చేస్తే డిస్ప్లేస్మెంట్ వస్తుంది. వెలాసిటీ ఇంటూ టైం మల్టిప్లై చేస్తే డిస్ప్లేస్మెంట్ వస్తుంది. గ్రాఫ్ కనపరావట్లేదు సార్. కనపరావట్లేదా? ఎందుకు కనపరావట్లేదు? పైన గీయండి. ఓరే దేవుడా, పైన గీయండి సార్. గీస్తానులే, ఇంకోసారి గీస్తానులే. ఇదిగో గ్రాఫికల్ మెథడ్స్ చూడండి, ఇంకోసారి గీస్తున్నాను. సో ఏం లేదమ్మా, చూడండి ఇక్కడ నేను గ్రాఫ్ గీస్తున్నాను. లెట్ మీ టేక్ టైమ్ ఇన్ ద ఎక్స్ యాక్సెస్, సో వెలాసిటీ ఇన్ ద వై యాక్సెస్. ఏం చేస్తున్నాను? ద బాడీ ఈజ్ హ్యావింగ్ ఇనిషియల్, ఏమమ్మా సార్ ఈ టాపిక్ ముందర యాక్సలరేషన్ అనే టాపిక్ ఉంది కదండి సార్ టెక్స్ట్ బుక్లో. నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేయగాకి, మనం ప్రూఫ్ అంత దూరం పోయిన తర్వాత మళ్ళీ మధ్యలోకి వస్తావు, నువ్వు అసాధ్యుడు అయ్యాను. యాక్సలరేషన్ చెప్తాలే, మనం ప్రూఫ్ ఒకదానికి మిస్ అయింది అంటున్నాను కదా, ఆ ప్రూఫ్ ఎలా వచ్చిందో చెప్తున్నాను. లెట్ మీ గో టు దట్ వన్. నాకు అర్థమైంది నీ డౌట్, ఏ అనే పారామీటర్ గురించి నాకు క్వశ్చన్ మార్క్ పడుతుంది, నువ్వు చెప్తా అంటే అంటున్నావు, అంతే కదా? ఓకే, వీ విల్ డూ దట్ వన్. ప్లీజ్ లెట్ మీ నో యాక్సలరేషన్. ఏ అంటే యాక్సలరేషన్ అనేది మనసులో పెట్టుకోండి, తర్వాత మనం డిస్కస్ చేద్దాం. నో ఇష్యూ దట్ వన్. నౌ కమ్ టు దిస్ వన్. సో యూ నువ్వు అసాధ్యుడు ఎవరో, కూల్గా ఉండు. నెక్స్ట్ మీ గో టు దిస్ వన్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు u is the initial velocity, body is having initial velocity u and it is moving with straight lineలో. సో ఇనిషియల్ వెలాసిటీతో uతో ఉందనుకోండి, the body is having final velocity v. విచ్ ఫార్ములా ఐఎమ్ యూజింగ్? v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఏటీ. u ప్లస్ ఏటీ అనే ఫార్ములా ప్రకారం గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తున్నాను. ఇట్ ఈస్ నథింగ్ బట్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. mx ప్లస్ c రూపంలో ఉంది. ఈ పార్ట్ను వచ్చేసి mx అనుకుంటున్నాను, ఈ పార్ట్ను వచ్చేసి c అనుకుంటున్నాను. సో దిస్ బాడీ ఈస్ హ్యావింగ్ ఇనిషియల్ వెలాసిటీ u అండ్ ఇట్ విల్ టేక్ దట్ స్ట్రైట్ లైన్ రూపంలో ఇస్తుంది. సో దిస్ పాయింట్ ఈజ్ a, దిస్ ఫైనల్ పాయింట్ ఈజ్ b. ద ఫైనల్ పాయింట్ వేర్ ఇట్ ఈస్ హ్యావింగ్, దట్ ఈస్ ద ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ది బాడీ. ఈ బాడీ యొక్క ఫైనల్ వెలాసిటీ v అనుకోమంటున్నాను. So the initial where the point is having at the point of A, the body is having initial velocity u. తొలి వేగం uలో ఉంది అనుకోమంటున్నాను. Now what is our goal? Our goal is to prove that the average velocity v average is equal to v plus u divided by 2. దీన్ని ప్రూవ్ చేయడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. That is our goal. So let me take, what is the problem? The graph under the curve of v and t. v and t, yes ఉండమ్మా రొంచేపుండు. v and t యొక్క గ్రాఫ్ యొక్క ఏరియా ఏం చేస్తుంది అంటే డిస్ప్లేస్మెంట్ ఇస్తుంది. మీకు కావాలంటే ఒక చిన్న మల్టిప్లై చేయండి. ఏరియా అండర్ ద కర్వ్, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మళ్ళీ ఇక్కడికే వస్తాను. సో లెట్ మీ టేక్ దిస్ వన్. దిస్ ఇస్ ద వెలాసిటీ గ్రాఫ్ v, దిస్ ఇస్ ద టైమ్ గ్రాఫ్ t. సో దిస్ ఇస్ ద ఏరియా ఆఫ్ ది గ్రాఫ్, ఏరియా అంటున్నాను. సో దిస్ ఇస్ ద వెలాసిటీ, దిస్ ఇస్ ద టైమ్. ఏరియా ఈజ్ నథింగ్ బట్ దిస్ టోటల్ వాల్యూ, దిస్ టోటల్ వాల్యూ, సారీ దిస్ వాల్యూ అండ్ దిస్ వాల్యూ. దిస్ ఇస్ ద టైమ్, ఇక్కడ వరకు టైం ఉంది. దిస్ ఇస్ ద వెలాసిటీ v, ఇది వెలాసిటీ y యాక్సెస్ అనుకుంటున్నాను, x యాక్సెస్ వచ్చేసి టైం అంటున్నాను. ఏరియా ఈజ్ నథింగ్ బట్ this is the time means this is the time only, this is the velocity means this is the velocity only. Area means that is the graph enclosed in this point, that is equal to v into t. v into t అంటే అర్థం ఏంటి? వెలాసిటీ ఈజ్ ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ బై టైమ్ అండ్ ఇంటూ టైమ్. ఇక్కడ వెలాసిటీ బదులు డిస్ప్లేస్మెంట్ బై టైం రాశాను, ఈ v బదులు ఇక్కడ రాశాను. t విల్ క్యాన్సల్, దట్ విల్ గెట్ ద డిస్ప్లేస్మెంట్ ఓన్లీ. అర్థమవుతుందా లేదా? సో ఏరియా అండర్ ద గ్రాఫ్ ఆఫ్ v అండ్ t గ్రాఫ్ విల్ ప్రొడ్యూస్ ద డిస్ప్లేస్మెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది. టోటల్ డిస్ప్లేస్మెంట్ కవర్డ్ బై ద బాడీ ఇన్ టైమ్ ఇంటర్వెల్ ఆఫ్ t టైంలో ఎంత డిస్ప్లేస్మెంట్ అయిందో చెప్తుంది. సో ఇప్పుడు ఆ వర్డ్ని మీరు గుర్తుపెట్టుకోండి. నౌ కమ్ టు దిస్ పిక్చర్, ఈ పిక్చర్ దగ్గర రండి. నౌ ఏరియా ఇన్ ద గ్రాఫ్, ఈ గ్రాఫ్లో ఏరియా కావాలంటే దిస్ ఇస్ ద ఏరియా ఆఫ్ ది గ్రాఫ్. ఇది టోటల్ మనకున్నటువంటి ఏరియా గ్రాఫ్. టు ఫైండ్ అవుట్ దిస్ వన్ ఐఎమ్ టేకింగ్ ద రెండు ఏరియాస్ తీసుకుంటున్నాను. ఫస్ట్ అప్ టు హియర్, ఇది యూనిఫామ్ షేప్లో లేదు, దట్స్ వై ఐఎమ్ డివైడింగ్ దిస్ వన్ యాజ్ ఎ యూనిఫామ్ షేప్, టూ యూనిఫామ్ షేప్. ఫస్ట్ వన్ ఈజ్ ద a to b అంటే c అనుకున్నాను అనుకోండి. నౌ కమ్ టు దిస్ వన్ d, దిస్ ఇస్ ద o, ఆరిజిన్ o. హియర్ ఇస్ ద టూ ఏరియాస్ ఆర్ దే.
ఫస్ట్ ఏరియా ఇస్ ద ACDO. ACD అనేటువంటి రెక్టాంగిల్ ఏరియా ఉంది. సో నౌ ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్ ఆఫ్ ది ACDO, ఇది ఒక రెక్టాంగిల్ ఏరియా. సో అనదర్ వన్ ఇస్ ద ట్రయాంగిల్ ఉంది ఇక్కడ. ఒకసారి ట్రయాంగిల్ చూడండి. వాట్ ఈస్ ద ట్రయాంగిల్ మీన్స్ ACB ట్రయాంగిల్ ఉంది. దెన్ ట్రయాంగిల్ ACB triangle ఉంది. So the total area of the triangle area under the graph is equal to, there is the two areas of the graph. First one is the rectangular area, another one is the triangular area. So rectangular area, triangular area అనేటువంటిది ఉంది ACB. సో ACB. Now I need to find out these two areas. ఈ రెండు ఏరియాస్ కావాలనుకుంటున్నాను. సో హౌ కెన్ యూ ఫైండ్ అవుట్ దిస్ వన్? సో దీస్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు యూ. ఈ యూ అన్నానంటే వై యాక్సిస్లో ఈ వాల్యూ అన్నానంటే ఇది యూ, దిస్ ఇస్ ద యూ. ఇది టీ అన్నానంటే టీ. వాట్ ఈస్ దిస్ ఏరియా? ఈ ఏరియా ఏమైపోతుంది? సో యూ ఇంటూ టీ వచ్చేసింది. సో నౌ కమ్ టు దిస్ పొజిషన్. ఈ పొజిషన్కి రండి. వాట్ ఈస్ దిస్ ఏరియా? ఈ ఏరియా కావాలంటే దిస్ ఇస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది ఇక్కడ. వాట్ ఈస్ దిస్ ఏరియా? ఇట్ ఈస్ ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. అలాగనే కదా మనం తీసుకోవాల్సింది. సో అదర్వైజ్ యూ కెన్ గో త్రూ లైక్ దిస్, లేకపోతే ఇంకొక రకంగా తీసుకోవచ్చు. సో లెట్ మీ గో టు దిస్ వన్. సో ద ఏరియా ఇంటూ కర్వ్ ఈజ్ ఈక్వల్ టు, సో నౌ ఇఫ్ ఇట్ ఈస్ ద V, దిస్ ఈస్ అప్ టు హియర్ ఇస్ ద సిగ్మా. ఒకసారి చూడండి, హాఫ్ బేస్ ఇంటూ హైట్. దిస్ ఈస్ ద బేస్, ఇది మనకు బేస్ అమ్మా. సో దిస్ ఇస్ ద బేస్ ఈజ్ హౌ మచ్? దిస్ ఇస్ ద డిస్ప్లేస్మెంట్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నటువంటిది T. సో బట్ వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది ట్రయాంగిల్ యొక్క హైట్ ఏంటి? నీకు ఈ పార్ట్ కావాలి. ఫ్రమ్ this place to this place, the value of the velocity is the V. From this place the value of the velocity is the V. Now our goal is to find out this value only. ఈ రొంత పార్ట్ కావాలి. ఈ రొంత పార్ట్ కావాలంటే బిగ్గర్ వాల్యూ మైనస్ స్మాలర్ వాల్యూ, దట్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు V minus U. Are you getting or not? హలో ఇంకోసారి చెప్పాలి. ఇంకోసారి చెప్తాను చూడు, కన్ఫ్యూజ్ కావద్దు. ఏం లేదమ్మా, చిన్న లాజిక్, ఏం లేదు. చూడండి ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద ఫైనల్ వెలాసిటీ. ఇక్కడికి ఫైనల్ వెలాసిటీ వెళ్ళడానికి పట్టినటువంటి వేగం V అంటున్నాను. V ఎక్కడి నుంచి? ఆరిజిన్ పాయింట్ నుంచి ఇక్కడ దాకా ఉన్నటువంటి పాయింట్ యొక్క పాయింట్ వచ్చేసి V. ఇక్కడ నుంచి ఆరిజిన్ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి పాయింట్ వచ్చేసి V. సో కానీ ఇక్కడ మన స్టార్టింగ్ అయినటువంటి వెలాసిటీ ఎంత? U. స్టార్టింగ్ అయినటువంటి వెలాసిటీ U అంటే ఆరిజిన్ నుంచి స్టార్టింగ్ పాయింట్ 8 దగ్గర ఉన్నటువంటి వెలాసిటీ వచ్చేసి U. కానీ మనకేంటి? ట్రయాంగిల్ యొక్క హైట్ కావాలి అంటే ఈ రొంత పార్ట్ కావాలి. ఈ రొంత పార్ట్ కావాలంటే ఏం చేయాలి? పొడవైనటువంటి ఈ లైన్లోంచి ఈ చిన్న షార్ట్ లైన్ను తీసేసేయాలి. అంటే ఏమని అర్థము? మనకు కావాల్సింది CB, లేదా CB కావాలి. CB కావాలంటే DB మైనస్ DC చేస్తే సరిపోతుంది, అంతే కదా? చూడండి, CB ఈజ్ ఈక్వల్ టు DB మైనస్ DC చేయాలి. DB అంటే ఏంటి? బిగ్ లైన్ V. DC అంటే ఏంటి? షార్ట్ లైన్ U. సో షార్ట్ లైన్ వ్యూ. సో దీని యొక్క ఏరియా ఏంటో చెప్పండి. హాఫ్, బేస్ ఎంత? T. హైట్ ఎంత? దీని హైట్ ఎంత? V minus U. సో ఇప్పుడు టోటల్ ఏరియాని యాడ్ చేయండి. టోటల్ ఏరియా ఆఫ్ ది గ్రాఫ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఏరియా ఆఫ్ ది గ్రాఫ్. సో నేనేం చేస్తున్నాను? అవర్ గోల్ ఈజ్ డిస్ప్లేస్మెంట్ అనే క్వశ్చన్ వేసుకున్నాను. సో S ఈజ్ ఈక్వల్ టు ఏరియా అండర్ ది కర్వ్. కర్వ్ కింద ఉన్నటువంటి ఏరియా, దట్ ఈజ్ ఈక్వల్ టు రెక్టాంగులర్ ఏరియా ప్లస్ ట్రయాంగిల్ ఏరియా రెండింటిని కూడమంటున్నాను. సో రెండింటిని ఇప్పుడు రాయండి. ట్రయాంగిల్ ఏరియా, రెక్టాంగులర్ ఏరియా ఏందో చూడండి. సో రాయండి. రెక్టాంగులర్ ఏరియా ఎంతో రెక్టాంగులర్ ఏరియా ఎంత అయ్యా అంటే రెక్టాంగులర్ ఏరియా U ఇంటూ T ప్లస్ ట్రయాంగులర్ ఏరియా ఎంత? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ T ఇంటూ V మైనస్ U. అంతేనా కదా? హలో, ఓకే. దెన్ నాయస్ చేయద్దు. అయ్యో రామా, ఎవరయ్యా మహానుభావుడు, ఆపు తండ్రి. నెక్స్ట్ ఇక్కడికి రండి. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ T, దీంట్లో మల్టిప్లై చేయండి. T/2ను మల్టిప్లై చేయండి ప్రతి పార్ట్తో. సో T/2 ఇంటూ U, V మళ్ళీ T/2 ఇంటూ Vతో మల్టిప్లై చేయి. సో T/2 ఇంటూ U. ఇది మనకున్నాయి. ఇక్కడ T ఉందమ్మా, మర్చిపోవద్దు, T ఉంది. సో ఇక్కడ చూడు,
యూటీ ఇక్కడ వచ్చేసి మైనస్ యూటీ బై 2, ఈ రెండింటిని తీసివేయండి. సో యూటీ మైనస్ యూటీ బై 2 ప్లస్ టీ బై వి ఇంటూ 2. ఇప్పుడు చెప్పండి, యూటీలోంచి యూటీని కామన్ తీసాను అనుకో, ఇందులోంచి యూటీని కామన్ తీస్తే 1/1 మైనస్ 2 ప్లస్ టీవీ బై 2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు యూటీ బై 2 వచ్చేసింది ఇక్కడ, ప్లస్ టీవీ బై 2 వచ్చేసింది. సో టీని బయట రాసుకున్నారు అనుకోండి, టీని ఇప్పుడు ఎక్కడన్నా టీ ఏమన్నా మిస్ అయిందా, నో ఇష్యూలే. సో దట్ ఈజ్ ఈక్వల్ టు టీని బయటికి రాసుకుంటే ఇందులో కామన్ టర్ము యూ ప్లస్ వి డివైడెడ్ బై 2 ఇలా ఉంది. టీని బయటికి రాసుకున్నా, ఈ లెఫ్ట్ సైడ్లో ఏమొస్తుంది, ఎస్ వస్తుంది. ఈ టీని అవతలకి ధర్మేసి, ఈ టీలు ఇవతలకి ధర్మేసి. ఇక్కడ ఏముంది నాయన చూడు, 1/2 మైనస్ 1/2 సారీ 1 మైనస్ 1/2 అంటే అర్థం ఏంటి? సో 2ను కామన్ తీసుకో ఇక్కడికి, దట్ ఈజ్ ఈక్వల్ 2 మైనస్ 1/2 వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమని అర్థం, 1/2నే వస్తుంది. ఆ 1/2ని ఏం చేశాను, ఈ 1/2ని ఏం చేశాను, ఈ 1/2 బదులుగా ఆ 1/2ని రాసుకొని యూటీ ఇంటూ 1/2 ఈజ్ ఈక్వల్ టు యూటీ బై 2 అని రాశాను, అంతే. అర్థమైందా లేదా అబ్బాయి? ఇప్పుడు ఏం చేశాను, ఈ మొత్తం వర్డ్ వచ్చేసి 1/2 మా 1/2తో పక్కనున్న యూటీని మల్టిప్లై చేసి రాశాను, అంతే. యూటీ ఇంటూ 1/2, ఈ పక్కనే ఉంది టీవీ బై 2 ఉంది, ఆ టీవీ బై 2ని ఇక్కడ తీసుకొచ్చి రాశాను. ఇందులోంచి టీని కామన్ తీసాను, బయటికి పీకేసాను. సో పక్కన యూ ఉంది ప్లస్ వి ఉంది, డివైడెడ్ బై 2 ఇంటూ 2 అయిపోయింది. సో ఇందులో టీని యువతలకు ధర్మేస్తున్నాను, ఈ పక్క ఉన్న టీని అవతలకు ధర్మేస్తున్నాను, లెఫ్ట్ సైడ్ ఉన్న టీని రైట్ సైడ్కి పంపించేసాను, అంతే. సో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి టీ రైట్ సైడ్కి వెళ్తే ఏమైపోతుంది, సో యూ ప్లస్ వి డివైడెడ్ బై 2. అసలు ఎస్ బై టీ అంటే అర్థం ఏంటి, టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. టోటల్ డిస్ప్లేస్మెంట్, దిస్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టోటల్ టైం. టోటల్ టైం యూ ప్లస్ వి బై 2, వి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ వి డివైడెడ్ బై 2. దిస్ ఈజ్ ద ఫార్ములా. ప్రూవ్ అయిపోయింది. అరే మళ్ళీ పోయిందయ్యా, మళ్ళీ అయిపోయింది దేవుడా, ఏమయ్యా ఇది, మన మాట వినడం లేదు. వెయిట్ కొంచెం వెయిట్ చేయండి ప్లీజ్. సో అది మనకు ప్రూఫ్ అమ్మా, ఇంకా మీరు దాని గురించి వరీ కావద్దు. లెట్ మీ గో టు ద అనదర్ వన్. నెక్స్ట్ వీ విల్ గో టు ద యాక్సలరేషన్. ఒకసారి గ్రాఫ్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ తెలుగులో. దేవుడా మళ్ళీ నువ్వు ఇది ఎగ్జామ్లో అడగరు నాయన, మీకు డౌట్ వచ్చింది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసిన, అంతే. మొన్న క్లాస్లో ఇది ఎగ్జామ్లో అడగరు, గుర్తుపెట్టుకోండి. మీకు డౌట్ ఉంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేశాను, అంతే. నీకు ఇంకొకసారి నీకు కావాలంటే ఇంకొకసారి నువ్వు వీడియోని చూడవయ్యా. ఇప్పటికే 2 times చెప్పాను, నువ్వు మళ్ళీ అడిగితే నేను చెప్పేంత ఓపిక లేదు. ఒక్క కాన్సెప్ట్ అని అయిపోనివ్వండి ఈరోజు. లెట్ మీ మూవ్ ఆన్ టు దిస్ వన్, యాక్సలరేషన్. ఈ బోర్డు కూడా సరిగా స్ట్రక్ అయిపోయింది. వెయిట్ ఏ మినిట్, బోర్డు రానివ్వండి సార్. ఏరియా ఆఫ్ స్లోప్ కనుక్కోవాలి సార్, ఏరియా ఆఫ్ ద రీజియన్ బిట్వీన్ బిలో స్లోప్ అనేసి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ప్లస్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. అవును, అదే కదా నేను చేసింది. దాని బదులు మనం డైరెక్ట్ ఏరియా ఆఫ్ ట్రెపీజియం చేస్తే రాదా సార్? ఫార్ములా ఉంటే డైరెక్ట్ వాడచ్చు, దాంట్లో ఏముంది. ఇప్పుడు నేను ఒకేసారి బిగ్ ఫార్ములా వాడడం కన్నా తెలిసిన 2 ఫార్ములాస్ని వాడేశాను. ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రెపీజియం నువ్వు డైరెక్ట్ వాడి నువ్వు ఫార్ములా ఆ షేప్ ఉన్నటువంటి దానికి డైరెక్ట్గా నీ దగ్గర ఫార్ములా ఉంటే డైరెక్ట్ వాడేయచ్చు. ఎందుకు, ఇక్కడ మనం 2 డిఫరెంట్ షేపులు ఉన్నాయి కాబట్టి దాన్ని తెలిసిన 2 ఫార్ములా తీసుకొచ్చాను, అంతే. ఓకేనా? ఓకే డన్, నో ఇష్యూ. నౌ లెట్ మీ గో టు ద చెప్పమ్మా సార్. అక్కడ ఇనిషియల్ వెలాసిటీ స్ట్రైట్ గా పోయి మళ్ళీ క్రాస్ గా ఎందుకు పోయిందో చెప్పండి సార్. క్రాస్ గా పోయింది స్వామి. ఇప్పుడు నేనేమంటున్నాను, ఉండు మళ్ళీ చెప్తాను చూడు. మీకు గ్రాఫ్లు y = mx అనే గ్రాఫ్ ఎలా ఉంటుందమ్మా, ఇట్ విల్ మూవ్ స్ట్రైట్ లైన్ త్రూ ద ఆరిజిన్. సో y ఇలా తీసుకొని x ఇలా తీసుకుంటే ద గ్రావిజన్ విల్ మూవ్ ఫ్రమ్ ద ఆరిజిన్. y = mx ప్లస్ c ఉంటే ఎలా ఉంటుంది గ్రాఫ్, సో ఇట్ విల్ మూవ్ సర్టెన్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ నుంచి y యాక్సిస్ కోఆర్డినేట్ నుంచి ఇలా వెళ్తుంది. సో y = mx అంటే ఏంది, v = ut, ఇది ఫార్ములా. దీన్ని నేను తీసుకున్నాను. మనం తీసుకునేది ఏంది, v = ut u ప్లస్ at, సారీ
సో v ఈజ్ ఈక్వల్ టు ఏటీ, ఇది ఫార్ములా. సో వీకి టీకి మధ్య ఉన్న రిలేషన్ వచ్చేసి v ఈజ్ ఈక్వల్ టు ఏటీ, ఈ ఫార్ములాకి ఇది ఫార్ములా, ఇది గ్రాఫ్. కానీ మనం తీసుకునేది ఏంది, v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. ఇక్కడ ఏముంది, యూ అనే కొత్త వర్డ్ వచ్చేస్తుంది. సో ఇక్కడ సి బదులుగా ఇక్కడ యూ అనే కొత్త వర్డ్ వస్తుంది. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి, ఎక్కడి నుంచి, యూ అనే ప్లేస్లోంచి స్టార్ట్ కావాలి, అంతేనా కదా? ఓకే డన్. లెట్ మీ గో టు ద నెక్స్ట్ వన్. ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్ చెప్పి క్లోజ్ చేస్తాను. మీరు ఊరికే మధ్యలో డిస్టర్బ్ చేయకండి. మీరు డిస్టర్బ్ చేస్తే ఇలాగే ఉంటుంది, నీకు మళ్ళీ చెప్పాలనుకుంటా ఆ చెప్పేది మళ్ళీ మొత్తం ఎక్కడికో వెళ్తుంది. లెట్ మీ మూవ్ ఆన్ టు ద యాక్సలరేషన్. పుట్ ద థర్డ్ మెథడ్ కదా సార్, థర్డ్ మెథడ్ కదా సార్. మెథడ్ యాడ్ ఉంది, అయిపోయి ఇంకా 2 మెథడ్లతోనే ప్రూవ్ చేసేసాం, అయిపోయి. యాక్సలరేషన్ టాపిక్ వచ్చేసాం, రన్నింగ్ నోట్స్ టాపిక్ వచ్చాం. అంటే థర్డ్ మెథడ్ ఇంకేం అవసరం లేదు, అవసరం లేదు. 2 మెథడ్లు చెప్పడమే గొప్ప, మళ్ళీ 3వ మెథడ్ అడుగుతున్నావు. స్వామి నువ్వు దేవుడు అయ్యా. సో యాక్సలరేషన్ అనేటువంటి కాన్సెప్ట్కి వెళ్తున్నాం. యాక్సలరేషన్ ఈజ్ నథింగ్ బట్, లెట్ మీ రైట్ ద ఫార్ములా, ఏ ఈజ్ ఈక్వల్ టు వి బై టీ అనేది ఫార్ములా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఆఫ్ ది బాడీ. సి ఇది ద రేట్ ఆఫ్ wait ma, the rate of change in velocity of the body is nothing but acceleration. Rate of change in velocity of the body is nothing but acceleration. So let me write the definition. Sorry, the time rate of change of velocity of a body is called acceleration అంటాం. సో వాట్ ఈస్ ద యాక్సలరేషన్ మ్యాథమెటికల్ ఫార్ములా ఏం తీసుకోవాలంటే, యాక్సలరేషన్ మీన్స్ చేంజ్ ఇన్ వెలాసిటీ డివైడెడ్ బై చేంజ్ ఇన్ టైం తీసుకుంటాం. సో మ్యాథమెటికల్ ఫార్ములా ఎలా చెప్తామయ్యా అంటే, యాక్సలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ velocity divided by change in time ఇలా అంటాం. చేంజ్ ఇన్ వెలాసిటీని డెల్టా యూతో చూపిస్తాం, చేంజ్ ఇన్ టైంని వచ్చేసి డెల్టా టీతో చూపిస్తాం. దిస్ ఈజ్ ద ఫార్మ్. సో వీ హ్యావ్ ద అనదర్ ఫార్ములా, ఇంకొక ఫార్ములా కూడా ఉంది చూడండి. ఇఫ్ ద గివెన్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్ ద బాడీ హ్యావింగ్ ద ఇనిషియల్ వెలాసిటీ యూ, ఫైనల్ వెలాసిటీ వీగా ఉందనుకోండి. ఇఫ్ ద బాడీ హ్యావింగ్ ఇనిషియల్ వెలాసిటీ, మీకు బాగా అర్థం కావడం కోసం లెట్ మీ టేక్ వన్ ఆఫ్ ద బాడీ ఈజ్ మూవింగ్ అట్ ఇనిషియల్ వెలాసిటీ యూ, ఫైనల్ వెలాసిటీ వి. యూ అంటే ఇనిషియల్ వెలాసిటీ, v is the final velocity అనుకోండి. సో the time taken to this body is the t is the time, ఇది ఒక టైం అనుకోండి. సో యాక్సలరేషన్ a is equal to, how can you write, means change in velocity, final velocity v minus initial velocity u divided by t ఎలా అంటాం అన్నాడు. ఇది ఒక మెథడ్. సో అదర్వైజ్ దే మే గివ్ ద ఫార్ములా లైక్ దిస్, ఇంకొకసారి కూడా ఇస్తారనమాట. సో ద బాడీ ఈజ్ హ్యావింగ్ at a time t1 the initial velocity is equal to u, the body having the final velocity at v at a time t2 దగ్గర velocity u గా ఉందనుకోండి. then acceleration a is equal to v minus u divided by t2 minus t1. ఇది కూడా మనకు ప్రాబ్లంలో అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ, ఫైనల్ టైం మైనస్ ఇనిషియల్ టైం, దిస్ ఈజ్ ఆల్సో ఫార్ములా. ఇది కూడా మనల్ని అడిగేదానికి స్కోప్ ఉంది, గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ ద వాల్యూ. సో యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు మ్యాథమెటికల్గా ఏమంటున్నాను, వెలాసిటీ బై టైం. సింపుల్ ఫార్ములా నేను ఏమంటున్నాను అంటే వెలాసిటీ డివైడెడ్ బై టైం అంటున్నాను. యాక్సలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ బై టైం. సో వాట్ డస్ దట్ మీన్, యాక్సలరేషన్ వెలాసిటీ ఈజ్ ద వెక్టార్ క్వాంటిటీ. సో యాజ్ ద వెలాసిటీ ఈజ్ ద వెక్టార్ క్వాంటిటీ, యాక్సలరేషన్ ఆల్సో వెక్టార్ క్వాంటిటీ. యాక్సలరేషన్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. అడుగుతారమ్మా, వెక్టార్ క్వాంటిటీ. సో యాక్సలరేషన్ is the vector quantity. What is the dimensional formula for the acceleration? Dimensional formula for acceleration. Dimensional formula కావాలంటే వెలాసిటీకి డైమెన్షనల్ ఫార్ములా కావాలి. వెలాసిటీకి డైమెన్షనల్ ఫార్ములా lt పవర్ -1, టైంకి డైమెన్షనల్ ఫార్ములా t, డినామినేటర్లో ఉన్న టీకి న్యూమినేటర్లోకి వెళ్ళిపోతుంది, t పవర్ -1, ఇంకొక t పవర్ -1 వచ్చింది, lt పవర్ -2. దిస్ ఈజ్ ద డైమెన్షన్ ఫార్ములా, lt పవర్ -2. లేదా m కూడా రాస్తూ m0 lt పవర్ -2 అలా కూడా రాయొచ్చు.
m0 రాసి LT⁻⁻2 కూడా రాయొచ్చు. 1 minute అమ్మా, ఎవరో ఓకే ఓకే నో ఇష్యూ. వద్దాం ఇప్పుడు. సో దీన్ని ఇంకొక రకంగా కూడా ఏం రాయొచ్చు అంటే m0 L⁻1T⁻⁻2 ఇది మనకు డైమెన్షనల్ ఫార్ములా. సో వాట్ ఆర్ ద యూనిట్స్ కూడా అడిగారమ్మా చాలాసార్లు. SI యూనిట్స్ గురించి మాట్లాడితే ఏదైనా యూనిట్స్ రాయాలంటే ఫండమెంటల్ ఫార్ములా కావాలి. A = V/T. వీకి SI యూనిట్ ఏంటి నాన్న? వీకి SI యూనిట్ ఏంటి? వీకి వెలాసిటీకి మళ్ళీ పోతుందా, ఇది బోర్డు పోయిందయ్యా మళ్ళీ, మీటర్ పర్ సెకండ్ సార్. మళ్ళీ బోర్డు పోతూ ఉంది, ఏందో ప్రాబ్లం వస్తుంది. వెయిట్ మా, దీనికి ఏదో ద గ్రూప్ కరెక్ట్ స్టేట్ పర్ఫార్మింగ్ ద రిక్వెస్ట్ ఆపరేషన్, ఏదో ప్రాబ్లం వస్తుంది. వెయిట్ అమ్మా, ఒక్క నిమిషం ఉండండి. వచ్చినట్టుంది. SI యూనిట్ CG యూనిట్ రాసి పెట్టుకోండి, టైం వేస్ట్ కాకుండా. కనీసం ఈ యాక్సలరేషన్ అంతే. ఓకే, మనము యాక్సలరేషన్ డీజలరేషన్ ఈ రోజంతా కాన్సెప్ట్ క్లోజ్ చేస్తాం. మన దగ్గర ఇంకా 15 నిమిషాలు ఉంది టైము. ఈ వైట్ బోర్డ్ ఎందుకు పోతుందో ఎందుకు వస్తుందో ఎవరికి తెలియడం లేదు. ఓకే, ఎక్కువగా ఏమన్నా వైట్ బోర్డులు ఓపెన్లో ఉన్నాయా? లేదు, ఒకటే ఉంది. సార్ ఏమైనా కాంపబిలిటీ సెట్టింగ్స్ లో ఏమైనా డిఫరెన్స్ ఉందేమో సార్? ఏమో మనకు తెలియదమ్మా. ఇప్పుడు మనం ప్రయోగాలు చేస్తే టైం అయిపోతుంది, అది నా బాధ. ఏదన్నా మీరు జాయిన్ కాకముందే ప్రయోగాలు చేయాలి, కానీ జాయిన్ అయిన తర్వాత ప్రయోగాలు చేస్తే ఉండేది అసలుకే ఎసరు అవుతుంది. అది ఆల్రెడీ మనం ఇబ్బంది పడ్డాం చాలాసార్లు ఇట్లాంటి విషయాల్లో. పోయిన ప్రతిసారి దీన్ని తెచ్చుకోవడం ఒకటే మన బాధ్యత. ఓకే, డన్ మా. నా ఇందాక చెప్పినట్టు SI యూనిట్స్ వచ్చేసి ఏముంటాయంటే, SI యూనిట్స్ ఏంటంటే SI యూనిట్స్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, లేదా దీన్ని మీటర్ సెకండ్ పవర్ -2. CGS యూనిట్స్ వచ్చేసి ఏం రాస్తామంటే, CGS యూనిట్స్ వచ్చేసి సెంటీమీటర్ సెకండ్ పవర్ -2, సెంటీమీటర్ సెకండ్ పవర్ -2. ఇది మనకు ఉన్నటువంటిది. నా లెట్ మీ గో టు ద అనదర్ వన్. ఒక చిన్న కాన్సెప్ట్ డీజలరేషన్ అంటే ఏంటి అనేటువంటి తీసుకుందాం. నా వీఆర్ హ్యావింగ్ వన్ మోర్ డీజలరేషన్. దీనికి ఉన్నటువంటి ఇంకొక టర్మినాలజీ ఏంటంటే రిటార్డేషన్ అనేది కూడా అంటారు దీన్ని. డీజలరేషన్ లేదా రిటార్డేషన్ అంటే ఏంటి అని మనం క్వశ్చన్ అడుగుతారనమాట. సో వాట్ ఈస్ దిస్ వన్? డీజలరేషన్ ఆర్ రిటార్డేషన్ మీన్స్ the negative acceleration of the body. So the negative acceleration of the body is named as the deceleration antam. How can you define this? Means wait ma. So the negative acceleration is called deceleration, డీజలరేషన్ లేదా రిటార్డేషన్ అంటాం. సో యూ మే గెట్ వెన్ ఇట్ విల్ కమ్, ఎప్పుడు వస్తుంది అనేటువంటిది మీకు డౌట్ రావచ్చు. వెన్ ఇట్ విల్ కమ్. సో ఏంటప్పా ఇది వెన్ ఇట్ విల్ కమ్, ఎప్పుడు ఇలాంటివి డీజలరేషన్ వస్తుంది అంటే, ఇఫ్ ద బాడీ ఈజ్ స్లోయింగ్ డౌన్, బాడీ అనేది స్లో అవుతుంది అనుకోండి, దెన్ డీజలరేషన్ విల్ కమ్ టు ద ప్లే. సో బాడీ అనేటువంటిది ఫాస్ట్గా వెళ్తున్నటువంటిది స్లో అవుతూ వస్తుంది. సో దెన్ డీజలరేషన్ విల్ కమ్ టు ప్లే. అంటే ద ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ లార్జ్ అండ్ ఫైనల్ వెలాసిటీ ఈజ్ గోయింగ్ డౌన్. సో దట్ మీన్స్ వెన్ ఇట్ విల్ కమ్ మీన్స్ ఇఫ్ ద బాడీ velocity is decreasing అవుతున్నప్పుడు then the body acceleration is called the deceleration. The body acceleration is named
యాజ్ డీజలరేషన్ అంటాం అనమాట. సో అంటే ఏమని అర్థము, బాడీ యొక్క వెలాసిటీ డిక్రీజ్ అవుతూ ఉందనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో మనం ఏమంటామయ్యా అంటే డీజలరేషన్ అంటాం. లేదా దీనికి ఇంకొక వర్డ్ ఏం చెప్పొచ్చు, ద రేట్ ఆఫ్ డిక్రీజింగ్ వెలాసిటీ ఈజ్ నేమ్డ్ యాజ్ అ డీజలరేషన్. చూడండి, ద రేట్ ఆఫ్ డిక్రీజింగ్ వెలాసిటీ ఈజ్ ఆల్సో నేమ్డ్ యాజ్ అ డీజలరేషన్. సో ద రేట్ ఆఫ్ decreasing velocity is also called deceleration. సార్ యాక్సలరేషన్ కదా సార్? లేదమ్మా, టైం రేట్ డిక్రీజింగ్ అంటున్నామ్మా. డిక్రీజింగ్ పడిపోతుంది. ఇంక్రీజింగ్ వెలాసిటీ అయితే యాక్సలరేషన్. ఇక్కడ వెలాసిటీ అనేది పడిపోతుంది. మా అమ్మ చెప్తాను వినండి అమ్మా. రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఈజ్ పర్ఫెక్ట్లీ యాక్సలరేషన్. నెగిటివ్ యాక్సలరేషన్కు ఉన్న వర్డ్ ఏంది, డీజలరేషన్. నెగిటివ్ యాక్సలరేషన్ ఎప్పుడు వస్తుంది, వెలాసిటీ పడిపోతున్నప్పుడు వస్తుంది. ఇప్పుడు మీకు బాగా అర్థం కావడం కోసము, మీ కార్లో యాక్సిలేటర్ ఉంటుంది, స్కూటర్లో యాక్సిలేటర్ ఉంటుంది. వాటిని ఏమంటారు, యాక్సలరేటర్స్ అంటారు. యాక్సలరేటర్ అంటే వెలాసిటీని పెంచడానికి వాడేటివి. సో ఫస్ట్ 0 కిలోమీటర్లు ఉంటుంది, తర్వాత 2 కిలోమీటరు, 3 కిలోమీటరు, 100 కిలోమీటర్స్, 50, 100 ఇలా కిలోమీటర్లు పెంచడానికి అది నీకు పనికొస్తుంది. డీజలరేషన్ అంటే ఏంటి, 100 కిలోమీటర్స్ నుంచి 50 కిలోమీటరు, తర్వాత 40 కిలోమీటర్స్ ఎనికి పడిపోతుంది కార్ అనేటువంటిది, డిక్రీజ్ అవుతుంది. సో స్లో జరుగుతున్నప్పుడు కూడా మనకు యాక్సలరేషన్ పనిచేస్తుంది. ఆ వర్డ్ను మనం ఏమంటామే అంటే డీజలరేషన్ అంటాము. ఎంత స్లో డౌన్ అవుతుంది అనేది చెప్పేదాన్ని డీజలరేషన్ లేదా రిటార్డేషన్ అంటాము. ఇది నెగిటివ్ యాక్సలరేషన్ అంటాం. ఎలా అంటే చూడండి, సో లెట్ మీ టేక్ 2 ఎగ్జాంపుల్స్. 2 చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సింపుల్ ఉండమ్మా సార్. నేనేమని చెప్పినా మీకు, నేను మీకు చెప్పుకునేది మీరు అర్థమే చేసుకోవడం లేదు. మీరు నా కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత మీరు ఏదన్నా డౌట్లు అడిగితే అందులో మీకు అర్థమైందా లేదా అని, అసలు కాన్సెప్టే మీరు ఇంజెక్ట్ చేసుకోకుండానే మీరు డౌట్లు వచ్చి పడిపోతాయి. నేనేం చెప్పానయ్యా మీకు, అస్సలు మీరు బుర్ర ఎక్కడో పెడతారు, మీరు తొందరపడతారు ఊరికే. పూర్తిగా అర్థం చేసుకోవాలి, దాని తర్వాత క్వశ్చన్స్ అడగాలి. నౌ లెట్ మీ గో టు దిస్ వన్. ఒకసారి చూస్తాను చూడండి, 1 ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో ఇఫ్ ఎ బాడీ ఈజ్ స్టార్టింగ్ అట్ ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 100 km/hతో వెళ్తుంది. సో లెట్ మీ టేక్ మీటర్ పర్ సెకండ్తో వెళ్తుంది అనుకోండి. సో ఫైనల్లీ ద బాడీ ఈజ్ కమ్ టు దిస్ వన్ 50 మీటర్ పర్ సెకండ్కి వచ్చింది. ఎంత టైంలో అంటే t ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్స్లో ఇలా వచ్చేసింది అనుకోండి. సో దట్ మీన్స్ వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఫార్ములా, యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ డివైడెడ్ బై టైం. ఇది ఫార్ములా. చూడండి, ఇక్కడ ఫైనల్ వెలాసిటీ బాడీ అనేది ఇక్కడికి వచ్చింది ఫైనల్గా. ఇనిషియల్గా ఇలా ఉంది, బ్రేక్స్ వేశారు, ఎవరో సడన్గా అడ్డం వచ్చారు, బ్రేక్స్ వేశారు. సో ఫైనల్ వెలాసిటీ ఎంత ఇక్కడ 50, ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఇక్కడ 100, డివైడెడ్ బై టైం ఎంత 2 seconds, దట్ ఈజ్ ఈక్వల్ టు 50. ఇక్కడ చూడండి మైనస్ ఇక్కడ ఉంది, సో దట్ ఈజ్ ఈక్వల్ టు -50/2 m/s² వచ్చేసింది. సో దిస్ ఇస్ ద నెగిటివ్ యాక్సలరేషన్. ఈ నెగిటివ్ యాక్సలరేషన్ మనం ఏమంటాము అంటే డీజలరేషన్ లేదా రిటార్డేషన్ అంటాము అంటున్నాను. రిటార్డేషన్ అంటాము అంటున్నాను. సో ఎప్పుడైనా కదులుతున్నటువంటి కారు కానీ ఏదైనా స్లో డౌన్ అయ్యేటప్పుడు మాట్లాడే యాక్సలరేషన్నే మనం ఏమంటాము అంటే డీజలరేషన్ అంటాము. రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఈజ్ ఆల్వేస్ యాక్సలరేషనే. కానీ యాక్సలరేషన్కు నెగిటివ్ టర్మ్ ఉండే దాన్ని సపరేట్గా వర్డ్ పెట్టుకున్నాము, దాని పేరే రిటార్డేషను, దానినే డీజలరేషన్ అని కూడా అంటాము. నెగిటివ్ యాక్సలరేషన్ కానీ డీజలరేషన్ కానీ అంటాము. దట్ ఈజ్ ద డీజలరేషన్. ఇందాక ఎవరికొకరికి డౌట్ ఉందంటే ఇప్పుడు అడగయ్యా స్వామి, నీ డౌట్ ఏందో స్వామి అడుగు. సర్లే వదిలేస్తా. నెక్స్ట్ వీ విల్ గో టు ద చెప్పు చెప్పమ్మా. The time rate sir, the time rate of decrease. ఓకే కరెక్ట్. ఓకే ఆయన డెఫినేషన్ ఉంటున్నాడు. ద టైమ్ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ is correct. Both decreasing velocity, time rate of change in decreasing velocity. Decreasing velocity. Perfect. Thank you ma, thank you correcting my sentence. Okay na. Now let me go to the another one. Okay. Average acceleration.
Now let me go to the average acceleration. Average acceleration, what does that mean? Average acceleration means it is the ratio of total change in velocity divided by total time taken. The ratio of it is the ratio of total change in velocity divided by change in velocity to total time taken. This is the average velocity. So that means what is the formula? Average velocity, V average is equal to, let me take the change in final velocity V minus initial velocity is equal to U, in final time t2 initial time is equal to t1. This is the average velocity formula. Total that is the total change in velocity divided by total initial time and total change in time is named as the average velocity అని అంటాం అన్నమాట. Now let me move on to the another one, instantaneous velocity. Average acceleration. Sorry, average acceleration. Okay, average acceleration. Now let me go to the instantaneous velocity. ఏమన్నాను? ఏం లేదు యో చూడమ్మా, ఏం లేదమ్మా, రేషియో ఆఫ్ టోటల్ చేంజ్ ఇన్ వెలాసిటీ టు టోటల్ టైం టేకెన్. అంటే మనం ఒక ఇన్స్టెంట్ సిచ్యువేషన్లో మనం జరిగేటప్పుడు ఫైనల్ వెలాసిటీ ఎంత ఉంది, ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఉందో రెండింటి మధ్య తేడా, మనం తీసుకున్నటువంటి ఎండింగ్ టైంకి స్టార్టింగ్ టైంకి రెండింటికి మధ్య ఉన్న తేడా యొక్క నిష్పత్తిని యావరేజ్ యాక్సలరేషన్ అంటున్నాడు. అంటే ఇక్కడ u అంటే ఫైనల్ వెలాసిటీ, vu అంటే ఇనిషియల్ వెలాసిటీ, t2 అంటే ఫైనల్ టైం, t1 అంటే ఇనిషియల్ టైం. ఈ రెండింటి యొక్క రేషియో అంటే డివైడెడ్ బై అంతే, ఇంకేం లేదా రేషియో. ఈ రెండింటి యొక్క రేషియోని యావరేజ్ వెలాసిటీ అంటారు. ప్రాబ్లం ఇచ్చేటప్పుడు ఈ రెండు ఇస్తారు మనకు, ఫైనల్ వాల్యూ ఇంత, ఇనిషియల్ వాల్యూ ఇంత, ఫైనల్ టైం ఇంత, ఇనిషియల్ టైం ఎంత అని మనకి ఇస్తారు. అప్పుడు మనం ఇది ఫార్ములాను వాడి యావరేజ్ వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ప్రాబ్లమాటిక్ అంతే. నౌ లెట్ మీ గో టు ద ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఇది ఒక్కటి చెప్పేసి ఇంకా క్లోజ్ చేద్దాము. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, యాక్సలరేషన్ అమ్మా, వెలాసిటీ ఓడు వచ్చేస్తూ ఉంది నాకు, యాక్సలరేషన్ ఇంతకు ముందు వస్తూ ఉంది నాకు, యాక్సలరేషన్ అంతేలేండి, ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్. సో ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ మీన్స్ ఇట్ ఈస్ ద యాక్సలరేషన్ ఆఫ్ ది బాడీ అనే పర్టికులర్ టైంలో మనకు ఇచ్చినటువంటి దాన్ని అట్ ఏ గివెన్ ఇన్స్టెంట్లో వచ్చినటువంటి, ఇట్ ఈస్ ద యాక్సలరేషన్ ఆఫ్ ది బాడీ at a given instant, at a పర్టికులర్ టైం అని చెప్పొచ్చు. at a particular time లేదా at a particular time at a given instant లేదా at a particular time is named as the instantaneous acceleration. అంటే నీకు బాగా అర్థం కావడం కోసము ఒక ఆబ్జెక్ట్ అనేటువంటి దాన్ని షార్ట్ టైంలో నువ్వు మెజర్ చేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి బాగా నేను ప్రతిసారి చెప్పేదానికి నేను ఎగ్జాంపుల్ అదే చెప్తున్నాను. ఒక స్కూటర్ రేస్ జరుగుతూ ఉంది. అంటే ఎలా ఉంది అంటే ఇలా వంపుగా ఇలా వెళ్తూ వెళ్తుంది, ఇలా ఉంది. చూడండి ఇక్కడ సౌండ్ చేయొద్దు నైనా, నాయిస్ చేయొద్దు. చూడండి ఇక్కడ ఇట్ ఈస్ ఇన్ ద కర్వ్ షేప్లో ఉంది కాబట్టి డెఫినెట్లీ ద వెలాసిటీ ఆఫ్ ది బాడీ మస్ట్ బి డిక్రీజెస్, ఇక్కడ డిక్రీజ్ చేసుకుని ఉంటుంది. సో దీస్ ఏరియా వెలాసిటీ, యాక్సలరేషన్ ఈజ్ సమ్ వాల్యూ, ఇక్కడ ఒక యాక్సలరేషన్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ద డౌన్ ఫాల్ ఉంది కాబట్టి ద వెలాసిటీ మస్ట్ బి ఇంక్రీజెస్. ఇలా కొండలాగా పైకెక్కి ఇలా స్కూటర్ ఇలా కిందికి దిగుతుంది అనుకోండి. సో ఇట్ ఈస్ ద అప్ ద హిల్, ఇట్ ఇస్ ద డౌన్ ద హిల్. సో యూ మే ఫీల్ దట్ దిస్ ఇస్ ద డిక్రీజింగ్, వెలాసిటీ మస్ట్ బి ఇంక్రీజెస్.
ఈ ఏరియాలో వెలాసిటీ అనేది ఇంకొక వాల్యూ ఉంటుంది, ఇది A1 అనుకుంటే ఇది A2. సో ఇక్కడ చూడండి అప్ ద హిల్ అగైన్, ఇక్కడ చూడండి అప్ ద హిల్, ఇక్కడ ఒక యాక్సలరేషన్ ఉంటుంది, ఇట్ ఈస్ A3. ఇట్ ఈస్ ద హారిజెంటల్గా ఉంది కాబట్టి ఇక్కడ ఒక యాక్సలరేషన్ ఉంటుంది A4. సో దట్ మీన్స్ అట్ ఏ పర్టికులర్ టైం, పర్టికులర్ ఇన్స్టెంట్లో ఇక్కడ ఒక అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు. సో లెట్ మీ టేక్, హియర్ ఈస్ ద వన్ అబ్జర్వర్ ఈస్ దే, హియర్ దిస్ పర్సన్ విల్ గెట్ ద వన్ టైప్ ఆఫ్ యాక్సలరేషన్, దిస్ పర్సన్ విల్ గెట్ ద వన్ టైప్ ఆఫ్ యాక్సలరేషన్, దిస్ పర్సన్ విల్ గెట్ ద వన్ టైప్ ఆఫ్ యాక్సలరేషన్, దిస్ పర్సన్ విల్ గెట్ ద వన్ టైప్ ఆఫ్ యాక్సలరేషన్. సో పర్టికులర్ ఇన్స్టెంట్లో పర్టికులర్ టైంలో బాడీకి ఉన్నటువంటి యాక్సలరేషన్ ఏముంటాయి అంటే ఇన్స్టంటేనియస్, ఆ క్షణానికి మాత్రమే ఉన్నటువంటి యాక్సలరేషన్ అని అంటాం అనమాట. సో వాట్ ఈస్ ద మ్యాథమెటికల్ ఫార్ములా మీన్స్, సో వీ విల్ నేమ్ ఇట్ యాజ్ ద dv/dt. సో dv/dt అంటాం, లేదా లిమిట్స్లో మనం ఎక్స్ప్రెస్ చేస్తాము. లిమిట్ డెల్టా t టెన్స్ టు 0, దెన్ డెల్టా v డివైడెడ్ బై డెల్టా t అంటాం, లేదా దీనిని dv/dt అంటాం. దిస్ ఇస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్. ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ అంటే పర్టికులర్ స్మాల్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో మెజర్ చేస్తున్నాడు. ఇక్కడ ఒక అతను కెమెరా పెట్టుకొని యాక్సలరేషన్ కొలిచేటువంటి విధానాన్ని వాడి కొలుస్తున్నాడు అనమాట. ఇక్కడ ఎంత ఉంది యాక్సలరేషన్, ఫోకస్ చేశాడు, కొలిచాడు, పర్టికులర్ ఇన్స్టెంట్ స్మాల్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో ఇక్కడ కనుక్కున్నాడు, ఒక యాక్సలరేషన్ వచ్చేసింది. సో ఇక్కడ ఒక టెలిస్కోప్ ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఒక కెమెరా జూమ్ చేస్తూ ఇక్కడ ఒక యాక్సలరేషన్ కనుక్కున్నాడు. సో హియర్ హీ విల్ గెట్ ద వన్ టైప్ ఆఫ్ యాక్సలరేషన్. సో హియర్ ఇక్కడ నుంచి కూడా ఒక అతను మనకు మెజర్ చేస్తున్నాడు, హియర్ ఆల్సో హీ విల్ గెట్ ద సమ్ యాక్సలరేషన్, హియర్ ఆల్సో యూ విల్ గెట్ ద వన్ టైప్ ఆఫ్, లైక్ దిస్ యూ విల్ గెట్ ద ఇన్స్టంటేనియస్. ఆ పర్టికులర్ టైంలో ఎంత యాక్సలరేషన్ కలిగి ఉందో చెప్పేదే మనకు ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ అని అంటాం అనమాట. ఇన్స్టంటేనియస్ అంటే షార్ట్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో, చిన్న ఇంటర్వెల్ ఆఫ్ టైంలో ఎంత యాక్సలరేషన్ వస్తుందో, ఆ గివెన్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో ఆ ఇచ్చినటువంటి ఇన్స్టెంట్లో ఎంత యాక్సలరేషన్ ఉందో చెప్పేది ఇన్స్టంటేనియస్. అంటే ఇన్స్టంటేనియస్ టీ ఉంటుంది, ఇన్స్టంటేనియస్ కాపీ ఉంటుంది, ఇన్స్టెంట్ కాపీ ఆ క్షణానికి అప్పుడు రెడీ అయిపోతుంది అనమాట. దట్ ఈజ్ నేమ్డ్ యాజ్ ద ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్. నౌ లెట్ మీ మూవ్ ఆన్ టు ద అనదర్ వన్. ఇంకా 3 నిమిషాలు ఉందమ్మా, ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, ఆ చిన్న కాన్సెప్ట్ చెప్పేసి నేను క్లోజ్ చేస్తానమ్మా. లెట్ మీ గో టు దిస్ వన్. ఈ యాక్సలరేషన్లోనే చెప్పమ్మా, ఏదో అడుగుతున్నా. నేను 3 నిమిషాలు నువ్వు డెల్టా t టెన్స్ టు 0 అంటే అర్థం ఏంటయ్యా అంటే మనం అబ్జర్వ్ చేసేటువంటి ఈ టైం ఇంటర్వెల్ అనేది చాలా చిన్నది అని అర్థం. ఇప్పుడు డెల్టా t అంటే టైం అమ్మ, టైం ఇంటర్వెల్. డెల్టా t టెన్స్ టు 0 మీన్స్ స్మాల్ టైం తీసుకుంటున్నావు అన్నారు. మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ. డెల్టా t టెన్స్ టు 0 చూపించడం అంటే అర్థం ఏంటయ్యా అంటే తీసుకున్నటువంటి టైం అనేది చాలా చిన్నది, చిన్న టైంలో మనం మెజర్ చేస్తున్నాము అని అర్థం అనమాట. హలో, ఓకే డన్. లెట్ మీ మూవ్ ఆన్ టు ద అనదర్ వన్. ప్రాబ్లమ్స్ మనకి ఇస్తారమ్మా. ప్రాబ్లమ్స్ మనకి ఎలా ఇస్తారా అంటే ఇఫ్ ద బాడీ దే విల్ గివ్ ద యాక్సలరేషన్ అండ్ టైం ఇచ్చారు, యాక్సలరేషన్ ఇచ్చారు. దే మే ఆస్క్ ద క్వశ్చన్ టు ఫైండ్ అవుట్ ద యావరేజ్ యాక్సలరేషన్. సో they are providing if the particle, so let me take, I am taking, if a particle, please mute ma, if a particle is accelerated for a time t1 with a1 యాక్సలరేషన్ తో వెళ్ళింది, a1 యాక్సలరేషన్, and for time t2 with a2 యాక్సలరేషన్తో వెళ్తుంది. సో దే మే ఆస్క్ ద క్వశ్చన్ వాట్ ఈస్ ద యావరేజ్ యాక్సలరేషన్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. నౌ దే ఆర్ ఆస్కింగ్ వాట్ ఈస్ ఇట్స్ యావరేజ్ యాక్సలరేషన్. మళ్ళీ ఏదో పోయిందమ్మా, ఇది ఉందా ఇంతకు? ఉందిలేండి. అరే మనం రాసినవి ఏమైనాయా, ఎత్తిపోయినాయా ఏంటి, ఉన్నాయా లేదా? రాశాను కదా, వాట్ ఈజ్ ఇట్స్ యావరేజ్. సర్లే రాద్దాంలేండి, మళ్ళీ ఏముంది. వాట్ ఈజ్ ఇట్స్ యావరేజ్ యాక్సలరేషన్. ఏం లేదు నాయన, ఇది చెప్తాను చూడు. ఇఫ్ ఏ పార్టికల్ ఈజ్ యాక్సలరేటెడ్ యాక్సలరేటెడ్ ఇన్ ఏ టైమ్ t1 విత్ a1. సో t1 టైంలో దాని యొక్క యాక్సలరేషన్ అనేది a1 ఉందంట.
t2 టైంలో దాని యొక్క యాక్సలరేషన్ వచ్చేసి a2గా ఉందంట. క్వశ్చన్ ఏంటి, దాని యొక్క యావరేజ్ యాక్సలరేషన్ ఏంటి అని మనల్ని క్వశ్చన్ అడుగుతాడు. డబల్ టైం వచ్చింది చూడు, ఇందాక లేదు ఇప్పుడు వచ్చేసింది. చూడండి, ఫైనల్గా దాని యావరేజ్ యాక్సలరేషన్ ఏంటి అని మనల్ని అడిగేదానికి స్కోప్ ఉంది. రేపు ప్రాబ్లమ్స్లో ఇస్తారు ఇవి. ప్రాబ్లం చేసేటప్పుడు ఇలాంటివి మనం వాడాల్సి ఉంటుంది. సో ఏం చేయాలంటే ఇక్కడ డబల్ పడిందమ్మా, ఇది ఒకసారి రబ్ చేద్దామా, రబ్ చేయగలమా లేదా? ఓకే డన్, ఓకే డన్, ఓకే నో ఇష్యూ. ఇలాంటప్పుడు మనల్ని ప్రాబ్లం ఏమడుగుతారా అంటే స్టాండర్డ్ ఫార్ములా గుర్తు తెచ్చుకోవాలి మీరు. స్టాండర్డ్ ఫార్ములా యావరేజ్ యాక్సలరేషన్ ఫార్ములా ఏంటమ్మా, టోటల్ యాక్సలరేషన్ టోటల్ చేంజ్ ఇన్ వెలాసిటీ డివైడెడ్ బై టోటల్ టైం టేకెన్. ఇదే కదా మనకున్నటువంటిది, టోటల్ చేంజ్ ఇన్ వెలాసిటీ డివైడెడ్ బై టోటల్ టైం టేకెన్ అనేది మనకున్న ఫార్ములా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు నువ్వు ఎక్కువగా స్టాండర్డ్ ఫార్ములాను గుర్తు తెచ్చుకోవాలి. స్టాండర్డ్ ఫార్ములా ఏంటి అనేటువంటిది ఒకసారి రీకాల్ చేసుకుంటున్నాను. నౌ కమ్ టు ద రీకాల్ ఫార్ములా. వాట్ ఈస్ ద యావరేజ్? సో we know that average velocity formula is equal to total change in velocity డివైడెడ్ బై ఇది నన్ను మైండ్లో తింటానే ఉంది. ప్లీజ్ కరెక్ట్ దిస్ వన్. టోటల్ చేంజ్ యావరేజ్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టోటల్ చేంజ్ ఇన్ వెలాసిటీ డివైడెడ్ బై టోటల్ టైం టేకెన్. టైం చాలా తక్కువగా ఉండి సిలబస్ను ఏదో కంప్లీట్ చేయాలనే ఉద్దేశం ఉన్నప్పుడు ఇలాంటి రాంగ్ వర్డ్స్ నోట్లోంచి వస్తూ ఉంటాయి. నేను చెప్పాలనుకున్నది ఒకటి, రాయాలనుకున్నది ఒకటి జరిగిపోతూ ఉంటుంది అనమాట. దట్ ఈజ్ ఇట్ ఈజ్ సమ్ స్మాల్ డిసీజ్. ఫిజిక్స్లో వాళ్ళకు కామన్గా ఉంటుంది ఇలాంటి డిసీజ్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నెక్స్ట్ స్టెప్ గురించి ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు. సో నెక్స్ట్ వన్, సో దిస్ ఫార్ములా వీఆర్ హ్యావింగ్, బట్ లెట్ మీ టేక్ బట్ దిస్ వన్. ఇన్ టైమ్ t1 యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు a1, ఇన్ టైమ్ t2 యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు a2, బట్ వీ డోంట్ నో ద చేంజ్ ఇన్ వెలాసిటీ మన దగ్గర లేదు. సో యూ హ్యావ్ ద ఫార్ములా, ఇఫ్ టైమ్ t1 a1 మీన్స్ వాట్ ఈస్ ద వెలాసిటీ ఇన్ దిస్ ఏరియా, ఈ రీజన్లో ఎంత వెలాసిటీ ఉంటుందమ్మా, వెలాసిటీకి టైంకి. ఇఫ్ t1 a1 ఈజ్ గివెన్ మీన్స్ వెలాసిటీ v1 అనుకుందాము. v1 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్, v2 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. v1 ఎలా తీసుకొస్తామమ్మా చూడండి, v1 ఈజ్ ఈక్వల్ టు t1 ఇంటూ a1 ఇంటూ t1. yes, very good. Okay, let me take this one, let it be let here. So what is the standard formula? Velocity is equal to acceleration is equal to v by t. ఈ ఫార్ములా ఉంది మన దగ్గర. So here this one a1 is equal to v1 by t1. So from this one v1 is equal to from this one ఈ దీని నుంచి మనం ఏమనుకోవచ్చు అంటే v1 is equal to a1 into t1, అలాగే v2 is equal to a2 into t2. So that means t1, from this one v1 is equal to a1 into t1. Similarly so v2 is equal to a2 into t2. వెలాసిటీ తెలిసిపోయిందమ్మా. టోటల్ చేంజ్ ఇన్ వెలాసిటీ మీన్స్ ఫస్ట్ వెలాసిటీ v1, సెకండ్ వెలాసిటీ v2, అంతే కదా మనకున్నటువంటిది. సో దట్ ఈజ్ ఈక్వల్ టోటల్ చేంజ్ ఇన్ వెలాసిటీ మీన్స్ ఇనిషియల్ వెలాసిటీ ప్లస్ ఫైనల్ వెలాసిటీ అన్ని యాడ్ చేస్తున్నాను అంతే. సో టైం ఎంత వచ్చింది, t1 అండ్ t2, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ యావరేజ్ is equal to so a1 t1 plus a2 t2 divided by t1 plus t2. This is the formula, important formula. We are going to use this one. మనకు ప్రాబ్లంలో ఇస్తారు. యావరేజ్ యాక్సలరేషన్ యావరేజ్ యాక్సలరేషన్ రాసేది అదే రాస్తున్నాను, చేసే నోట్లోంచి వర్డ్ మాత్రం వెలాసిటీ వాడుతున్నాను. కరెక్ట్ చేసుకోండి నాయన. Sir, average acceleration is equals to v minus u by t, sir. చేంజ్ ఇన్ వెలాసిటీ, చేంజ్ ఇన్ వెలాసిటీ. చూడు ఇక్కడ నేను ఏమంటున్నాను, ఇనిషియల్ వెలాసిటీ ప్లస్ ఫైనల్ వెలాసిటీ నేను రాశాను. ఇనిషియల్ వెలాసిటీ ప్లస్ ఫైనల్ వెలాసిటీ. ఇన్ దిస్ వన్ వీ విల్ గెట్ ద ప్లస్ అండ్ మైనస్. ఇక్కడ ప్లస్ ఆ మైనస్ అనేది దే మీ డిపెండ్ అపాన్ ద యాక్సలరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద పాజిటివ్ యాక్సలరేషన్, నెగిటివ్ యాక్సలరేషన్, దిస్ సైన్ విల్ చేంజెస్. ఇక్కడ ఉన్న సైన్ అదే మార్చేస్తుంది ఆటోమేటిక్గా.
హలో, అర్థమవుతుందా? Yeah, okay, sir. Okay, done. Okay, sir. Now let me go to that one. సో let me go to the another one. ఇంకొకసారి మనకు ఇంకొక ఫార్ములా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఎక్కువగా ఎంసెట్లో లాంటి వాటిలో అడుగుతారమ్మా దీన్ని. లెట్ మీ కరెక్ట్ దిస్ వన్. సో యాక్సలరేషన్ మనకి ఏమి ఇచ్చారయ్యా అంటే వీ నో దట్ యాక్సలరేషన్, ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు dv by dt. ఇది ఫార్ములా ఉంది. సో dv by dt, దీన్ని ఏం రాస్తున్నానయ్యా అంటే dv by dx ఇలా రాశాను, ఇక్కడ పక్కన dx డివైడెడ్ బై dt రాశాను. చూడండి, ఈ dx క్యాన్సిల్ అయ్యి మళ్ళీ dv by dtనే వచ్చేసింది. నో ఇష్యూ. ఓకేనా? హలో, dv by dx. సో dx అంటే చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్, dx అంటే స్మాల్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ లేదా చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ అంటాం అనమాట. dx అంటే డిస్ప్లేస్మెంట్ అంటమ్మా, v అంటే వెలాసిటీ, t అంటే టైము. సో ఒకసారి రాసుకుందాం ఏంటి అనేటువంటివి మీకు అర్థం కావడం కోసం. సో ఒకసారి రాద్దాము ఏంటి అనేటువంటిది. సో హియర్ x ఈజ్ ద డిస్ప్లేస్మెంట్, t is the time, v is the velocity. చూడండి, ఇప్పుడు చూడండి. సో ఇక్కడ చూడండి, ఈ వర్డ్ను గమనిస్తే చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ బై చేంజ్ ఇన్ టైం, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ కదా ఇది. దిస్ వర్డ్ ఈజ్ ద ఇన్స్టంటేనియస్ వెలాసిటీ వర్డ్ కదా. హలో, Yes, sir. సో దట్ మీన్స్ dv by dx ఇంటూ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ v అంటే యాక్సలరేషన్ ఏం రాయొచ్చాయి అంటే a ఈజ్ ఈక్వల్ టు v ఇంటూ dv by dx. ఇలా కూడా మనల్ని ప్రాబ్లం అడిగేదానికి ఛాన్స్ ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫార్ములా. సో దే మే ఆస్క్ ద క్వశ్చన్, ఇది కూడా మనల్ని అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. సార్ మనం డివి స్క్వేర్ అని రాసుకోలేమా సార్? dv square, no, you cannot write because of see here is the we are having dv dx by dt ఉంది మన దగ్గర. ఇక్కడ మనకు dv వచ్చిందంటే అప్పుడు మనం రాసుకునేదానికి స్కోప్ ఉండేది. ఇట్ ఈస్ నాట్ dv నా, ఇట్ ఈస్ ద ఇన్స్టంటేనియస్ వెలాసిటీ v ఓన్లీ. ఓకే సార్, done. Now let me go. a into v into dv by dx అమ్మా, a is equal to v into dv by dx. నౌ లెట్ మీ గో టు ద అనదర్ వన్. ఒక చిన్నది ఉంది, ఆ చిన్న రెండు లైన్లమ్మ, ఏమంతా మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు. చూడండి, ఇప్పుడు లెట్ మీ టేక్ వాట్ డస్ ఇట్ మీన్ బై నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్ ఆర్ యూనిఫామ్ యాక్సలరేషన్ అంటే ఏంటి, నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్ అంటే ఏంటి చెప్పుకున్నాం. సో లెట్ మీ మూవ్ ఆన్ టు ద యూనిఫామ్ యాక్సలరేషన్. సో వాట్ డస్ ఇట్ మీన్ బై యూనిఫామ్ యాక్సలరేషన్? ప్లీజ్ కూల్ ప్లీజ్. ఏమయ్యా ఆయన ఎవరయ్యా మహానుభావుడు, బరా అని సౌండ్ చేస్తున్నాడు. ఏమయ్యా నువ్వు మ్యూట్, నా మైక్ కూడా బడే సరిపోతాను. ఓకే, డన్. యూనిఫామ్ యాక్సలరేషన్ చూడండి, ఇఫ్ ద యావరేజ్ యాక్సలరేషన్ రైట్ డౌన్ మా యాక్సలరేషన్, ఇఫ్ ద యావరేజ్ యాక్సలరేషన్ over any time interval of time over any time interval equals to instantaneous acceleration, equal to instantaneous acceleration. Instantaneous acceleration, then instantaneous acceleration, then that acceleration is called 2 minutes sir. That acceleration is called uniform acceleration. ఏం లేదు నాయన, చిన్న వర్డు చూడండి.
యావరేజ్ యాక్సలరేషన్ అట్ ఎనీ ఇంటర్వెల్ ఆఫ్ టైం, అంటే ఏ ఇంటర్వెల్ అయినా తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఒక ఆబ్జెక్ట్ నేను తీసుకుంటున్నాను. యావరేజ్ యాక్సలరేషన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పార్ట్లో తీసుకుంటున్నాను. యావరేజ్ యాక్సలరేషన్ అంటే ఫార్ములా ఏంటి? ఏ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ చేంజ్ ఇన్ టైం డివైడెడ్ బై టోటల్ టైం టేకెన్. ఇది మనకున్నటువంటి ఫార్ములా. సో నేనేం చూసుకుంటున్నాను, ఎనీ ఇంటర్వెల్ ఆఫ్ టైం తీసుకో. టోటల్ చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. టోటల్ చేంజ్ ఇన్ వెలాసిటీ డివైడెడ్ బై టోటల్ టైం. చూడండి ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నాను అంటే ఏ నుంచి ఇక్కడ బి అనే పార్ట్ ఒకటి, సి అనే పార్ట్ ఒకటి, డి అనే పార్ట్ ఒకటి, ఈ అనే పార్ట్ ఒకటి, ఎఫ్ అనే పార్ట్ ఒకటి తీసుకున్నాను. సో ఏ నుంచి బీకు ఉన్నటువంటి వెలాసిటీ, ఏ దగ్గర వెలాసిటీ వచ్చేసి u1 ఉందనుకోండి, బి దగ్గర v1, సి దగ్గర v2, డి దగ్గర v3, ఈ దగ్గర v4, ఈ ఎఫ్ దగ్గర v5, ఇలా మనకు వెలాసిటీ ఉందనుకోండి. ఇఫ్ ద యావరేజ్ యాక్సలరేషన్ ఓవర్ ఎనీ టైమ్ ఇంటర్వెల్ ఈక్వల్ టు ద ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్, ఏ ఇంటర్వెల్లో తీసుకున్నా అది ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ ఈక్వల్ అయిందనుకోండి, దానిని మనం ఏమనాలంట, యూనిఫామ్ యాక్సలరేషన్తో వెళ్తుంది అంటాం అనమాట. అంటే ఏమని అర్థము? ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైంలో t1 అనుకో, ఇక్కడ t2 అనుకో, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి రావాల్సిన టైం t2. సో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినటువంటి టైం t3, ఇక్కడి నుంచి ఈ ఎఫ్ దగ్గరకు వచ్చింది t4. ఇలా మనం టైం తీసుకున్నాం అనుకోండి, ఇది v1 ఇక్కడైతే, ఇది v2, ఇది v3, ఇది v4, ఇది v5. ఓకేనా? ఇలా తీసుకున్నాం అనుకోండి. నౌ లెట్ మీ గో టు ద డ్రా వన్స్ అగైన్. ఇంకొకసారి డ్రా చేస్తాను, కొద్దిగా గజిబిజి అయింది. అంటే రేషియో ఈక్వల్ ఉండాలా సార్? చెప్తాను. రేషియో ఒక్క నిమిషం. ఓకే సార్. ఇంకొకసారి మీకు ఈజీగా అర్థం కావడానికి. చూడండి ఇప్పుడు ఏం తీసుకున్నాను, మూడు పాయింట్లు తీసుకుంటున్నాను మీకు ఈజీగా అర్థం కావడం కోసం. ఏ, బి, సి. ఏ నుంచి బీకి, ఏ దగ్గర ఇనిషియల్ వెలాసిటీ వచ్చేసి u1. సో u అనుకున్నాను. ఏ దగ్గర ఉన్నటువంటి ఇనిషియల్ వెలాసిటీ v1 అనుకుంటున్నాను. బి దగ్గర ఉన్నటువంటి వెలాసిటీ వచ్చేసి v2 అనుకుంటున్నాను. సి దగ్గర వచ్చేసి వెలాసిటీ వచ్చేసి v2 అనుకున్నాను. డి దగ్గర వెలాసిటీ వచ్చేసి v3 అనుకుంటున్నాను. ఏ నుంచి బాడీ బి దగ్గరికి వెళ్ళడానికి పట్టిన టైం వచ్చేసి t1, ఏ నుంచి సి దగ్గరికి వెళ్ళడానికి పోయిన టైం t2, ఏ నుంచి డి దగ్గరికి వెళ్ళడానికి పట్టిన టైం వచ్చేసి t3. అన్నీ నేను ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాను, ఏ నుంచే స్టార్ట్ చేస్తున్నాను, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేనేమంటున్నాను, ఏబి పార్టులలోనే ఇన్స్టంటేనియస్ యావరేజ్ వెలాసిటీ ఎంత అనేది నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను అనుకోండి. ఏబి మధ్య యావరేజ్ వెలాసిటీ ఎంత, v2 - v1 డివైడెడ్ బై t1 బికాజ్ ఆఫ్ టైం టేకెన్ ఎంత అంటే t1 టైం తీసుకునేది. సో ఏ నుంచి సి దగ్గరికి పోవడానికి పట్టిన యావరేజ్ వెలాసిటీ ఎంత, ఫైనల్ వెలాసిటీ v2 మైనస్ ఇక్కడ v3 కదా, ఫైనల్ వెలాసిటీ v3 మైనస్ ఇనిషియల్ వెలాసిటీ v1 డివైడెడ్ బై ఇక్కడికి పోవడానికి పట్టిన టైం ఎంత, t2. మళ్ళీ ఇక్కడ నుంచి ఏ నుంచి డి దగ్గరికి వెళ్ళడానికి పట్టినటువంటి యావరేజ్ వెలాసిటీ ఎంత, ఇక్కడ ఫార్ములా ఏంటి, v3 మైనస్ v1 డివైడెడ్ బై ఇక్కడ నుంచి వెళ్ళడానికి పట్టిన టైం వచ్చేసి t3. యూనిఫామ్ యాక్సలరేషన్ అంటే ఏమని చెప్పాను చూడండి, ఇఫ్ ద యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ది బాడీ అట్ ఎనీ ఇంటర్వెల్ ఆఫ్ టైం, ఏ ఇంటర్వెల్లో తీసుకున్నా ఇట్ మస్ట్ బి ఈక్వల్ టు ద ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్కి ఈక్వల్ అయిందనుకోండి, అటువంటి బాడీని మనం ఏమంటామయ్యా అంటే, అటువంటి బాడీని యూనిఫామ్ యాక్సలరేషన్తో వెళ్తుంది అంటున్నాం. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే ఏదో షార్ట్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో dv/dtకి ఈక్వల్ అయిపోయింది అనుకోండి, ఇవన్నీ ఈక్వల్గా ఉన్నాయనుకోండి, దెన్ వీ విల్ సే ఇట్ ద దట్ బాడీ ఈజ్ నేమ్డ్ ద యూనిఫామ్ యాక్సలరేషన్తో వెళ్తుంది అంటాం అనమాట. మీకు ఏదన్నా ఒక వాల్యూస్ తీసుకుంటే మీకు బాగా అర్థమవుతాయి. లెట్ మీ టేక్ వన్ వాల్యూస్, ఒక చిన్న వాల్యూస్ తీసుకుంటే మీకు అర్థమైపోతాయి. బాగా ఈక్వల్గా వచ్చేటట్టు తీసుకుంటూ వెళ్తాను, చూద్దాం. నేను గెస్ చేస్తూ రాసుకుంటూ వెళ్తున్నాను, చూద్దాం. 3 పాయింట్లు తీసుకుందాం. ఇక్కడ వచ్చేసి వెలాసిటీ v వచ్చేసి ఏం తీసుకున్నాను అంటే 10 m/s తీసుకున్నాను, స్టార్టింగ్లో ఉన్నటువంటి వెలాసిటీ. ఇది ఏ పాయింట్. బి దగ్గరకు వచ్చేసరికి 20 m/s దగ్గరకు వచ్చేసింది, బీటీ దగ్గరకు వచ్చేసి ఇది పాయింట్ బి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి టైం వచ్చేసి ఎంత తీసుకున్నాను అంటే 10 నుంచి 2 దగ్గరికి 10 వస్తుంది కాబట్టి నేను 5 seconds తీసుకునేది అనుకోండి.
మళ్ళీ బి నుంచి సి దగ్గరికి వెళ్ళేటువంటి టైం వచ్చేసి ఎంత తీసుకున్నదయ్యా అంటే 20 నుంచి 40కి వెళ్ళిపోయింది అనుకోండి, 40కి. బి నుంచి సికి పోవడానికి పట్టిన సమయం 5 సెకండ్స్ అనుకోండి, 40 మీటర్ పర్ సెకండ్. చూడండి ఇప్పుడు ఏబి మధ్య యావరేజ్ యాక్సలరేషన్ ఎంత చెప్పండి? ఏబి మధ్య యావరేజ్ యాక్సలరేషన్ 20 మైనస్ 10 డివైడెడ్ బై ఎంత టైం పట్టింది? 5 సెకండ్స్. 5 లేదమ్మా, నేను బి నుంచి సి మధ్యకే రాశాను నేను అంతే. ఇదిగో బి నుంచి సి మధ్యకు టైం ఇది, టైం ఇది. సో నువ్వు అనేది ఏందయ్యా అంటే ఏ నుంచి టైం ఎంత తీసుకుంటున్నది అంటే నువ్వు అన్న ప్రకారం 10 సెకండ్స్. కరెక్ట్. కరెక్ట్. రీసౌండ్ వస్తుంది సార్. ఆ అబ్బాయి మ్యూట్ చేస్తే క్లియర్ అవుతుంది. ఆ అబ్బాయి మ్యూట్ చేస్తే క్లియర్ అవుతుందిలేండి, టెన్షన్ పడద్దు. సో ఇప్పుడు చూడండి, ఆ అబ్బాయి చెప్పిన ప్రకారము నేను చెప్పిన ప్రకారం రెండు ఒకటే. ఏంటి అంటే ఏ నుంచి బికి పట్టిన టైం వచ్చేసి 5 సెకండ్స్ తీసుకున్నాను, ఏ నుంచి సి దగ్గరికి వెళ్ళినటువంటి టైం వచ్చేసి 10 సెకండ్స్, లేదా బి నుంచి సి దగ్గర పోయినటువంటి టైం 5 సెకండ్స్ అంటున్నాను. నౌ ఇక్కడ చూడండి యావరేజ్ వెలాసిటీ ఎంత ఇక్కడ? 5/10 డివైడెడ్ బై దట్ ఈజ్ ఈక్వల్ టు 10/5 ఈజ్ ఈక్వల్ టు 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది యావరేజ్ వెలాసిటీ ఇన్ దిస్ డ్యూరేషన్. ఈ షార్ట్ ఇంటర్వెల్ ఆఫ్ డ్యూరేషన్లో దీని యావరేజ్ వెలాసిటీకి. మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను, ఈ ప్రదేశంలో ఎట్లా యావరేజ్ వెలాసిటీ చెక్ చేస్తున్నాను. ఈ ప్రదేశంలో చూడండి ఏంటిది, వాట్ ఈస్ దిస్ వన్? 40 మైనస్ 1 మినిట్ అమ్మా, 1 మినిట్ అమ్మా. లెట్ మీ టేక్ దిస్ వన్ 30. వెయిట్ 30 వేసుకున్నానులే. నేను ఇప్పుడే గెస్ట్ చేసి వేస్తున్నానని చెప్పాను కదా. సో 30 వేసాను. ఇప్పుడు మారుతుంది చూడు, క్వశ్చన్ మార్క్. ఇప్పుడు సరిపోతుంది చూడు. సో 30 మైనస్ 20, 30 మైనస్ 20. సో 30 మైనస్ 20 బోర్డు రాయనీయడం లేదు. ఓకే. ఓ షిట్, చెక్ చేసి ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి బి టు సి ఇది వచ్చేసి ఏ పార్ట్, ఇది ఏ పార్టు, ఏ టు బి వెళ్ళేటప్పుడు యావరేజ్ వెలాసిటీ. నేను బి టు సి వెళ్ళేటప్పుడు యావరేజ్ వెలాసిటీ కనుక్కోవడానికి ట్రై చేస్తున్నాను. సో యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 30 మైనస్ 20, ఫైనల్ వెలాసిటీ 30 మైనస్ 20. ఎంత టైం తీసుకునేది బి టు సికి? సరే యావరేజ్ యాక్సలరేషన్ అదే వాడయ్యా, నా బుర్ర పోయింది ఇది టెన్షన్లో, ఈ నెట్వర్క్ రాక. సో అదే యావరేజ్ యాక్సలరేషనే, నా వర్డ్లోంచి వెలాసిటీ వచ్చిన యావరేజ్ యాక్సలరేషన్ తీసుకో. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 10/5, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. యావరేజ్ యాక్సలరేషన్ వచ్చేసింది. ఏవి ఈజ్ ఈక్వల్ టు 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వచ్చేసింది యావరేజ్ యాక్సలరేషన్. ఇక్కడ బి టు సికి. ఇప్పుడు అది కాదు క్వశ్చను, ఏ టు సికి వెళ్ళడానికి ఎంత యాక్సలరేషన్ ఉందనేది మళ్ళీ క్వశ్చను. ఏ టు సికి యావరేజ్ యాక్సలరేషన్ ఎంత? ఏ టు సికి వెళ్ళడానికి ఎంత? ఫైనల్ వెలాసిటీ ఎంత? 30. ఫైనల్ వెలాసిటీ 30, ఇనిషియల్ వెలాసిటీ ఎంత? 10 డివైడెడ్ బై టైం ఎంత వచ్చింది? ఏ నుంచి సికి పోవడానికి ఎంత టైం పట్టింది? 10 సెకండ్స్. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 20/10, దట్ ఈజ్ ఆల్సో 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అర్థమవుతుందా? అంటే ఏమని అర్థము చూడండి, ఇంటర్వెల్స్ ఎంత మార్చినా యాక్సలరేషన్ వాల్యూ ఈక్వల్గా వెళ్ళిపోతుంది. చూడు ఇంటర్వెల్స్ ఏ నుంచి బికి తీసుకున్నాం, బి నుంచి సికి తీసుకున్నాం, ఏ నుంచి సికి తీసుకున్నాం. ఇంటర్వెల్స్ ఆర్ డిఫరెంట్, ఇంటర్వెల్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి, బట్ యాక్సలరేషన్ ఆర్ సేమ్. అన్ని యాక్సలరేషన్స్ ఒక్కటే. అటువంటి దాన్ని మనం ఏమంటామయ్యా అంటే దట్ యాక్సలరేషన్ ఇస్ నేమ్ యాజ్ ద యూనిఫామ్ యాక్సలరేషన్. అదే డెఫినేషన్ చెప్పాను చూడండి. ఈవెన్ the intervals are very short, the acceleration is the same for the average acceleration, then the body is said to be uniform acceleration. అటువంటి సిచ్యువేషన్లో బాడీ అనేటువంటిది యూనిఫామ్ యాక్సలరేషన్లో ఉంది అంటాం. సో మీకు ఒక ఐడియా రావాలమ్మా. To bring the uniform acceleration, the body should be increase the velocity. వెలాసిటీని పెంచుకోవాల్సిన అవసరం అన్న ఉంటుంది. ద బాడీ షుడ్ డిక్రీజ్ ద వెలాసిటీని తగ్గించుకోవాల్సిన అవసరమన్నా ఉంటుంది. అది మీరు బుర్రలో వేసుకోవాలి. to maintain the uniform velocity, the body should not be maintain the constant velocity. To maintain the uniform acceleration, the body should not be maintain the constant velocity. ఆ వర్డ్ నీ బుర్రలోకి రావాలి. ఇది చాలాసార్లు ఎంట్రన్స్ టెస్ట్కి అడిగారు, అది గుర్తుపెట్టుకోండి. లెట్ మీ రైట్ దట్ వన్ కన్క్లూజన్. ఆ ఒక్క వర్డ్ రాసేసి క్లోజ్ చేసేస్తాను. చూడండి ఏంది మన కన్క్లూజన్? టు మెయింటైన్ ద యూనిఫామ్ యాక్సలరేషన్. చాలా ఇంపార్టెంట్. టు మెయింటైన్ యూనిఫామ్ యాక్సలరేషన్
ఎవరో వాయిస్ను ఓపెన్ చేశారు మహానుభావుడు ఈయనే. దూలా సూరజ్ బ్రో. నాయన సూరజ్ కుమార్ రెండుసేపు ఉండయ్యా, నీ డౌట్ అడుగుదవులే అని నేను యాడికి పోను. కానీ టు మెయింటైన్ ద యూనిఫామ్ యాక్సలరేషన్ ద బాడీ షుడ్ increase the velocity, increase the velocity or decrease the velocity, but for constant velocity we should not get uniform acceleration. Uniform acceleration ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. అంటే యూనిఫామ్ యాక్సలరేషన్ తీసుకురావాలి అంటే ఇప్పుడు నేను ఏం చేశాను, బాడీ అనేది ఇంతకుముందు డయాగ్రామ్లో ఏం చేశాను, ఫస్ట్ ఏమని చెప్పాను 10 దగ్గర ఉంది, సెకండ్ దగ్గర 20 మీటర్ పర్ సెకండ్కి వెళ్ళింది, తర్వాత ఏమని చెప్పాను 30 మీటర్ పర్ సెకండ్ దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే ఏం ప్రూవ్ చేశాము, అన్ని డ్యూరేషన్లో దీని యొక్క యాక్సలరేషన్ యావరేజ్ యాక్సలరేషన్ కాన్స్టెంట్గా ఉంది కాబట్టి యూనిఫామ్ యాక్సలరేషన్ అని చెప్పాను. ఇదే డయాగ్రామ్ను రివర్స్ కూడా చేయొచ్చు. బాడీ అనేది స్టార్టింగ్లో 30 మీటర్ పర్ సెకండ్తో వెళ్తుంది, బ్రేక్ వేశారు 20 మీటర్ పర్ సెకండ్తో వెళ్తుంది, బ్రేక్ వేశారు 10 మీటర్ పర్ సెకండ్తో వెళ్తుంది. ఇది బ్రేక్ వేస్తే ఇది స్లో అయితే వెళ్ళిపోతుంది. ఇది కూడా యూనిఫామ్ యాక్సలరేషన్తోనే ఆగుతుంది. అంటే బాడీ అనేది ఇంక్రీజ్ అయినా చేసుకోవచ్చు, వెలాసిటీని డిక్రీజ్ అయినా చేసుకోవచ్చు ఫర్ దట్ వన్ యూనిఫామ్ యాక్సలరేషన్ కోసము. కానీ కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్ళేటప్పుడు యూనిఫామ్ యాక్సలరేషన్ ఉంటుంది అని బుర్రలోకి ఏమైనా తెస్తావేమో దాన్ని తీసుకురావద్దు. కాన్స్టెంట్ వెలాసిటీలో అసలు యాక్సలరేషనే ఉండదు. ఫర్ కాన్స్టెంట్ వెలాసిటీ ద బాడీ షుడ్ నాట్ హ్యావ్ యాక్సలరేషన్, జీరో యాక్సలరేషన్. అది రాసుకోండి, ఆ పాయింట్ కూడా రాసుకోండి. ఫర్ కాన్స్టెంట్ వెలాసిటీ బాడీ షుడ్ హ్యావ్ జీరో యాక్సలరేషన్. ఇది గీత పడింది ఏమనుకోద్దమ్మా. ఫర్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ అది చూడు, జీరో యూనిఫామ్ యాక్సలరేషన్, జీరో యాక్సలరేషన్ నాట్ యూనిఫామ్ యాక్సలరేషన్. అసలు యాక్సలరేషనే లేదు, లేని దానికి మనం యూనిఫామ్ ఉందని ఎట్లా చెప్తాం? ఓకేనా. ఫర్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ ఆల్మోస్ట్ 130 సార్. అయిపోయి నువ్వు వెయిట్ చేయవయ్యా, నాకు తెలుసు నీకు అర్థం. నువ్వు లాస్ట్లో ఇంకా నేను క్లోజ్ చేసే సమయంలో పుట్టుక్క నువ్వు ఏదో ఒకటి అంటావు, నాకు చిరెత్తిపోతుంది. నేనేం చేయాలి చూడండి. ఫర్ ఇదే లాస్ట్ పాయింట్, ఫర్ కాన్స్టెంట్ వెలాసిటీ ద బాడీ హ్యావ్ జీరో యాక్సలరేషన్ ఉంటుంది. బికాస్ ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు v మైనస్ u బై t, దట్ ఈజ్ ఈక్వల్ టు v మైనస్ u డివైడెడ్ బై t, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. అంతేమ్మా, చాలండి ఈ రోజుకి. మీరు క్లోజ్ కాండి, ఎవరైనా లెఫ్ట్ కావాల్సిన లెఫ్ట్ కాండి. విల్ క్లోజ్ హియర్. ఓకే సార్. చేస్తాను.